వాసుదేవ, ఇప్పుడే అందరూ కడుపు నిండా భోజనం పెట్టారండి. భోజనం తిన్న తర్వాత మనకి మంచి బుక్ చదివితే నిద్ర వస్తుందంట. సో చైతన్య గారు ఏమో బుక్ చదవమన్నారు, మనం అందరం ఏమో నిద్రపోయే టైము. నిద్రపోదామంటే చైతన్య గారు మాట్లాడమంటారు. సరే, చైతన్య గారు ఆల్రెడీ చెప్పారు మనకి. మాస్టారు డైవర్సిఫైడ్గా స్పిరిచువల్గా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, జ్యోతిషం కానీ, హోమియో, ఆయుర్వేదం, ఇలా అన్ని రంగాలలో మాస్టర్ నిష్ణాతులు. ఆయన మాట్లాడని అంశాలు కూడా లేవు. ఆయన మాట్లాడే ప్రతి మాట, రాసే ప్రతి అక్షరం వేదంతో సమానమే. సో మాస్టారు అని మనం తెలిసి హోమియోనే చెప్పారు అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలామందికి ఆయుర్వేదం చెప్పారని తెలియదు. ఆయుర్వేదం కూడా మాస్టర్ అంతే ఇదిగా హోమియో మీద అంతే చెప్పారు, ఆయుర్వేదం మీద కూడా అంతే చెప్పారు. జ్యోతిషం అలాగే చెప్పారు, నాడీ శాస్త్రం అలాగే చెప్పారు, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, ప్రతి దానిలో కొన్ని వందల వేల లక్షల మందిని తయారు చేశారు. అలాంటి మాస్టర్ చెప్పిన లెక్చర్స్లో కొన్నింటిని గ్రంథ రూపంలో మనం తీసుకొచ్చుకున్నాం, కొన్నింటిని తీసుకొచ్చుకుంటున్నాం, కొన్ని లెక్చర్స్గా చెప్పి బుక్స్గా పబ్లిష్ చేసాం. అలా మాస్టర్ చెప్పిన డైవర్సిఫైడ్ అంశాల్లో నుంచి ఒక అంశం పైథాగరస్ అనే లెక్చర్స్ మనం మాస్టర్ చెప్పిన లెక్చర్స్ కొన్ని సిరీస్ రూపంలో, ఆడియో బుక్స్ రూపంలో మనకి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. కొంతమంది దాన్ని బుక్స్గా కన్వర్ట్ చేసి ఇప్పుడు పైథాగరస్ అనే బుక్ కూడా ఒకటి రిలీజ్ చేశారు రీసెంట్గా. ఆ బుక్ కింద కొంతమంది పబ్లిష్ చేశారు. బట్ దానికన్నా ముందు మాస్టర్ చెప్పేటప్పుడు పైథాగరస్ గురించి మాస్టర్ 10 సంవత్సరాలు వైజాగ్లో లెక్చర్స్ ఇస్తూ ఉన్న టైంలో కొంతమంది డిసిప్లైన్డ్ స్టూడెంట్స్, చైతన్య గారు లాంటి డిసిప్లైన్డ్ స్టూడెంట్స్ కొంతమంది బుక్స్ రాసుకొని, మౌనిక లాంటి వాళ్ళ బుక్స్ ప్రిపేర్ చేసి ఇస్తే అది ఆయన ఒక మెటీరియల్గా, ఇది ఒక సిలబస్గా ఆయన కొంత ప్రిపేర్ అయ్యి ఈ లెక్చర్స్ యూరోప్లో కొంతకాలం లెక్చర్స్ ఇచ్చారండి పైథాగరస్ గురించి మాస్టర్ ఇచ్చిన లెక్చర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనమంతా పైథాగరస్ అనే ఆయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనమంతా కొద్ది గొప్ప చదువుకున్నాం. పైథాగరస్ గురించి తెలుసు మనందరికీ. మనకి తెలియని యాంగిల్స్ పైథాగరస్ గురించి చాలా ఉన్నాయి. ఆ డైమెన్షన్స్ ఏంటి, ఆ పైథాగరస్ గురించి అనేవన్నీ మాస్టర్ చెప్పారు మనకి. పైథాగరస్ గురించి మనం అంతా చదువుకుంటే బాగా మనకి పాపులర్ థియరం ఏంటంటే పైథాగరస్ జియోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థియరం అని ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థియరము పైథాగరస్ అని ఆయన అద్వితీయంగా చెప్పారు. అంతేగాని అంతకుమించి ఆయన గురించి మనకి అంతకుమించిన పరిజ్ఞానం, పైథాగరస్ ఒక ఫిలాసఫర్, అంతకుమించి ఇంకేం తెలియదు. అయితే మాస్టర్ దాని గురించి పైథాగరస్ గురించి చాలా అద్వితీయంగా వివరించారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం చెప్తున్నప్పుడు మనం ప్రతి ఒక్కరితో ఒక యాంగిల్లో మాట్లాడుతూ ఉంటాం. ఆ యాంగిల్ ఏంటి అనేది కరెక్ట్గా చెప్పేదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ అంటే నేను నీతో మాట్లాడుతున్నాను, ఏ యాంగిల్లో మాట్లాడుతాను, రైట్ యాంగిల్లో మాట్లాడుతున్నాను అని చెప్పడాన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పైథాగరస్ చెప్తూ ఉంటారు. పైథాగరస్కి కొన్ని ఆయన జోయల్గా ఒక వ్యక్తి గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఇంటికి పిలిచినప్పుడు ఆయన దగ్గర ఒక ఇసుకతో కూడిన ఒక జస్ట్ ప్లేట్లో ఒక ఇసుకలాగా పెట్టేవారు. పెట్టి మీరు ఒక ట్రయాంగిల్ గీయండి అని చెప్పేవారు. వాళ్ళు గీసిన ట్రయాంగిల్ని బట్టి వాళ్ళ నేచర్ ఎలాంటిది, వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసిన వాళ్ళతో ఒక రకంగా,
ఈక్విలేటర్ ట్రయాంగిల్తో గీసిన అర్థం ఒక రకంగా, ఐసోసెలిస్ ట్రయాంగిల్తో గీసిన అర్థం ఒక రకంగా మాట్లాడు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. అయితే పైథాగరస్ గారి టీచింగ్స్ని ప్రతి ఒక్కరు ఇష్టపడేవారు, ఆయన ప్రెజెన్స్ని ప్రతి ఒక్కరు ఇష్టపడేవారు. కానీ ఆయన దగ్గర స్టూడెంట్గా మాత్రం ఎవరు వచ్చేవారు కాదంట. ఎందుకంటే ఆయన టాలరెంట్, ఆయన అంత డిసిప్లిన్గా ఉండేవారు, ఆయన టాలరెంట్గా. చివరికి కొన్ని రోజుల్లో పైథాగరస్ గారు ఆయన ఓన్ మనీ స్పెండ్ చేసి, ఒరే మీరు నా దగ్గర వచ్చి నేర్చుకుంటారా అని కొంతమందిని పిలిచి మరీ నేర్పించారు. తర్వాత కాలంలో ఒక స్టూడెంట్కి డబ్బులు ఇచ్చి కొంతకాలం నేర్పించారు. తర్వాత అతను బాగా పికప్ చేసి ఆయన పైథాగరస్ గారికి ఆయన ఇచ్చినంతా మళ్ళీ తిరిగి ఇచ్చేయడం అంతా జరిగింది. సో ఇలా పైథాగరస్ గారి టీచింగ్స్ వేరియస్ టీచింగ్స్ ఉన్నాయి. ఆయన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థియరమ్ని పక్కన పెడితే ఆయన ఆ బుక్ గురించి, అంటే పైథాగరస్ 33 వాల్యూమ్స్ ఆఫ్ పైథాగరస్ బుక్స్ అని, ఇప్పటికీ పైథాగరస్ టీచింగ్స్, పైథాగరియన్ స్కూల్ అనేది ఒక సెపరేట్ స్కూల్ ఉంది. అంటే మనకి మా శ్రీకే విద్యాలయం ఎలాగో, WTT ఎలాగో, ఆర్కేడ్ స్కూల్స్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ పైథాగరస్ స్కూల్స్ అని కొన్ని ఉంటాయి. పైథాగరస్ స్కూల్స్ ఎలాంటి వాటిలో ఆ 33 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ గురించి చెప్పడం, ఆయన 326 వేరియస్ రైటింగ్స్ రాయడం పైథాగరస్ గారు, ఇవన్నిటి గురించి ఉంటాయి. పైథాగరస్ గారు చెప్పిన వాటిలో ఒక ఆయన నెంబర్స్ని కూడా ఒక దేవుడిగా చెప్తా ఉండేవారు. మన సనాతన ధర్మంలో కూడా నంబర్స్ గురించి ఒక దేవుడు ఉన్నాడు. నంబర్స్ గురించి ఒక దేవుడు ఏంటా అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక మనిషికి 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 32 పళ్ళు, ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళు, ఇవన్నీ మనం ఊహించడానికి చాలా కష్టంగా ఉంది. కానీ ప్రతి ఒక్కడు ఒక యూనిక్గా పడుతూ ఉంటాడు. ఇంత యూనిక్నెస్ వచ్చి, ఇంత శాస్త్రం అంతా వచ్చి, ఇదంతా లోపల ఈ నెంబర్ కాన్షియస్నెస్ మనలో క్రియేట్ చేసిన ఒక గాడ్ కపిలుడు. అదేవిధంగా కపిలుడు ఏ విధంగా అయితే మనకి ఈ నెంబర్ థియరీ గురించి చెప్పారో, పైథాగరస్ గారు కూడా అదేవిధంగా ఒక నెంబర్ థియరీ గురించి, ఒక సౌండ్ థియరీ గురించి, ఒక కలర్ థియరీ గురించి, ఒక స్పీచ్ గురించి చెప్తూ ఉంటారు. 4 టైప్స్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. ఒకటి స్పీచ్, 2 నెంబర్స్, 3 కలర్, 4వది సౌండ్. ఈ 4 రకాల థియరీస్ నుంచే మొత్తం అన్నీ వస్తుంది. ఒక సౌండ్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది, కా అనే ఒక సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మన బాడీలో ఉండే షట్చక్రాల్లో నుంచి ఒక చక్రం యాక్టివేట్ అయితే కా అనే శబ్దం, ఒక చక్రం యాక్టివేట్ అయితే లా అనే శబ్దం, మన మూలాధారం నుంచి యాక్టివేట్ అయినప్పుడు లం అని అంటారు. మూలాధారం యాక్టివేట్ అవుతుంది అని అంటే లం అనే శబ్దం నుంచి. మనం ఆ లం అనే శబ్దాన్ని అన్నప్పుడు మనకి ఆ మూలాధారం నుంచి, అంటే మనం ఆ పొజిషన్లో కూడా మీరు లం అన్నప్పుడు కొన్ని వైబ్రేషన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇలా పైథాగరస్ గారి వేరియస్ టీచింగ్స్లో, ఇవన్నీ పైథాగరస్ గారి టీచింగ్స్లో చాలా థియరీస్లో ఇవి కొన్ని పార్ట్స్. ఆయన నెంబర్స్ గురించి చెప్తూ మనం 1, 2, 3 ఇలా నెంబర్ సిస్టమ్స్ రాసుకుంటూ ఉంటాం. రోమన్స్ నెంబర్ సిస్టంలో రోమన్ నెంబరింగ్ థియరీ ఒక వేరుగా ఉంటుంది. పైథాగరస్ నెంబర్ సిస్టంలో ఆయన 1ని ఒక డాట్ కింద, 2ని ఒక అర్ధచంద్రాకారంగా, 3ని ఒక ట్రయాంగిల్గా, 4 అంటే ఒక స్క్వేర్, 5 అంటే ఒక పెంటగన్, 6 అంటే ఒక 2 ట్రయాంగిల్స్, ఇన్వర్ట్ అంటే ఒక ట్రయాంగిల్ అప్వర్డ్, ఒక ట్రయాంగిల్ డౌన్వర్డ్, ఒక 6 అనేది. 7 అనేది ఒక టెంపుల్ అంటే పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక స్క్వేర్. మన టెంపుల్ స్ట్రక్చర్ చూస్తే ఆ టెంపుల్ స్ట్రక్చర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఆ 7 అనే సింబల్ వల్ల. 8 అనేది ఒక స్క్వేర్, లోపల ఇన్సైడ్ ఒక రాంబస్ లాగా ఒక స్క్వేర్ ఇన్సైడ్ ఉంటుంది. అలా 9కి 9 డాట్స్. ఈ విధంగా ఆయన నెంబర్స్ని రిప్రజెంట్ చేశారు. అయితే టెంపుల్ అని అంటున్నారు మీరు, టెంపుల్ ఆ షేప్లో ఎందుకు ఉంటుంది, పిరమిడ్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది, పిరమిడ్కి
మీరు మాస్టర్ రాసిన పైథాగరస్ అనే పుస్తకం చదివితే ఒక పిరమిడ్ని మనం ఇలా క్రియేట్ చేయొచ్చా, మన పిరమిడ్స్ని ఈజిప్షియన్స్ ఎలా క్రియేట్ చేశారు, దానికి థియరీ ఏంటి అనే థియరీని మాస్టర్ పైథాగరస్ అనే పుస్తకంలో, చాలా చిన్న పుస్తకం అండి, ఇంత సైజులో ఉంటుంది, చిన్ని పేజీలు 90 ఉంటాయి, చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. పిరమిడ్ని ఎంత ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చా అని అనుకుంటూ ఉంటాం. అని అంటే మనం నిజంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆయన చెప్పింది ఆ బుక్ చదివితే, పైథాగరస్ గారు ఆ బుక్లో చెప్పారు, అంత అడ్డీగా అంత ఈజీగా మనం పిరమిడ్ని క్రియేట్ చేయొచ్చు అనుకుంటాం. మనం పిరమిడ్స్ అంటే మనకు తెలిసిందల్లా ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయంట, ఆ పిరమిడ్స్లో మమ్మీలు పెడతారంట. మమ్మీలు అంటే శవాలు, ఆ శవాల్ని పెడతారంట. ఎందుకు పెడతారు అని అంటే పిరమిడ్స్ని సేవ్ చేయడానికి. అంటే ఒక పిరమిడ్ షేప్లో మీరు ఏదైనా ఒకటి క్రియేట్ చేసి అందులో ఒక వస్తువుని పెడితే అది పాడవకుండా కొంతకాలం ఉంటుంది అనేది వాస్తవంగా నిరూపించారు ఈజిప్షియన్స్. ఈజిప్షియన్ మైథాలజీలో ఈ రోజున మనకి మిగిలింది పుస్తకాల్లో కూడా చాలా కొంచెమే, గ్రీక్ మైథాలజీలో కూడా మనకు పుస్తకాల్లో మిగిలింది చాలా కొంచెమే. మన సనాతన ధర్మంలో మనకి కొద్ది గొప్ప మిగిలింది భారతదేశంలోనే. ఆ 10% కూడా మన పుస్తక రూపంలో మాస్టర్ మనకు అందించారు. ఆ పుస్తకాలని మనం కాపాడుకుందాం, ఇలాంటి లెక్చర్స్ అన్నీ మనం కాపాడుకుందాం. మీకు నేను ఆపే ముందు ఒకే ఒకటి చెప్తాను. ఆ పిరమిడ్స్లో ఏదైనా ఒక వస్తువుని పాడవకుండా ఉంటుంది అనేది మీకు మాస్టర్ ఒక ఎగ్జాంపుల్లో చెప్పారు. మాస్టర్ క్లాసెస్ చెప్పేటప్పుడు, ఈ వివిధ శిక్షణా తరగతులు చెప్పేటప్పుడు ఆయన ఈ పిరమిడ్కి ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి అని కొంతమంది ఔత్సాహికులు చెప్పారు. క్షమించండి, సభాముఖంగా ఇది చెప్పొచ్చో చెప్పకూడదు. కొంతమంది ఆ పిరమిడ్లో అది జస్ట్ ఒక చిన్న బౌల్, పిరమిడ్ షేప్లో ఉన్న బౌల్ తయారు చేసుకొని ఒక షేవింగ్ బ్లేడ్ కింద, షేవింగ్ బ్లేడ్ని ఒక షేవింగ్ బ్లేడ్ 10 సార్లు వచ్చే షేవింగ్ బ్లేడ్ని అందులో పెడితే 20 సార్లు రావడం మొదలుపెట్టింది ఆ షేవింగ్ బ్లేడ్. అలాగే ఏదైనా కూరగాయలు తీసుకొచ్చి పిరమిడ్ షేప్లో ఒక మట్టి బౌల్ పిరమిడ్ షేప్లో ఉన్న దాంట్లో పెడితే 4 రోజుల్లో పాడైపోయే కూరగాయలు 6-7 రోజులు రావడం మొదలుపెట్టాయి. ఈ విధంగా పిరమిడ్లో ఒక వస్తువుని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అంటే ఎక్కువ కాలం సేవ్ చేయొచ్చు అనే ఒక దానిని పిరమిడ్ షేప్లో మాస్టర్ ఆ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చెప్పారు. అవన్నీ అంటే బుక్లో ఈ పాయింట్ బుక్లో లేదు, కానీ పిరమిడ్స్ని ఎలాగ మనం ఓన్గా తయారు చేయొచ్చు, మన ఓన్గా మనం ఒక పిరమిడ్ని ఎలా చేసుకోవచ్చు అనేది ఆ చిన్న పుస్తకంలో ప్రతి లైను, ప్రతి పేజు, ప్రతి వాక్యం మాస్టర్ నుంచి వచ్చినవి చాలా ఇంపార్టెంట్ అండి. అందులో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ ఆ పైథాగరస్ అనే పుస్తకంలో. పైథాగరస్ అనే పుస్తకాన్ని లేదంటే ఆడియో లెక్చర్స్ని యూట్యూబ్లో ఉన్నాయి మాస్టర్వి, అందరూ చక్కగా విని పైథాగరస్ గురించి మాస్టర్ చెప్పినవి ఇంకా వేరియస్, నేను సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, బట్ పైథాగరస్ అనే బుక్ గురించి మీరు వినండి, నేర్చుకోండి. అంతే, సెలవు. వాసుదేవ్. పైథాగరస్ సిరీస్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిరీస్ అండి, టు బి ఫ్రాంక్. దాంట్లో ఒక అంటే మాస్టర్ ప్రపంచంలో మనకి యూస్ఫుల్ పీపుల్ అందరినీ రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు మ్యాథమెటిషియన్స్, మ్యూజిషియన్స్, సైంటిస్టులు, ఇలాంటి వాళ్ళకు అసలు గురువులు. యాక్చువల్లీ మా సీనియర్ ఒక లెక్చర్ వింటే రమణ మహర్షి గారి దగ్గర నుంచి, అరవింద్ యోగి దగ్గర నుంచి, గాంధీ గారి దగ్గర నుంచి, తర్వాత లైక్ సో మెనీ పీపుల్, ఒక 10 minutes దాంట్లో లైక్ అంటే ఎవరు ఎక్కడ ఏ స్పెషాలిటీ ఉంటే ఆ మ్యాచ్ మొత్తాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. పైథాగరస్ దాంట్లో నాకు వచ్చిన యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వింటుండేవాడిని. కొన్ని గూస్ బంప్స్ సిచ్యువేషన్స్ ఏంటంటే దాంట్లో క్యాజువల్ గా మార్కస్ అరేలియస్ గురించి టకటక చెప్పుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ కోట్స్ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఎవరైనా మార్కస్ అరేలియస్ ఎవరో తెలుసండి? మార్కస్ అరేలియస్
గ్లాడియేటర్ మూవీ చూసారా? ఇది చేస్తున్నారు రైట్, అండ్ దిస్ ఇస్ గుడ్. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ వి నీడ్ టు కనెక్ట్ టు ద రైట్ పీపుల్. అది గోల్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే, సో ఎక్కడో వినటువంటి పేరుని మళ్ళీ గూగుల్ చేసి చాలా మహానుభావుడు ఓకే మెడిటేషన్స్ అనే బుక్ రిలీజ్ చేసి లైక్ అంటే మనకి ఎట్లయితే జనకులు వీళ్ళందరూ రాజసులు అంటారు, అంటే డిస్పైట్ బీయింగ్ అ కింగ్ హీ వాజ్ అ రిషి. ఓకే, అలా ఈ ఫిలాసఫర్ కింగ్స్ వీళ్ళు గ్రీక్ వీళ్ళు దాంట్లో. సో మార్కస్ అరేలియస్ అనే ఆయన ఎవరైతే గ్లాడియేటర్ ని అపాయింట్ చేస్తాడో, సో ఆయన ఈజ్ అ యాక్చువల్ రియల్ క్యారెక్టర్. And he was not just a real character, he was a genius. So ఈ లెక్చర్స్ లో ఎవరైతే ఇలాంటి మహానుభావులు అందరూ ఉన్నారో వీళ్ళందరి గురించి గ్లోరియస్ గా ఉండడం, వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంటేషన్, బికాస్ హిస్టరీ రిపీట్స్. ద రీజన్ వి లర్న్ హిస్టరీ ఇస్ బికాస్ ఇట్ రిపీట్స్. లేకపోతే సేమ్ ఏంటంటే మోర్ అడ్వాన్స్డ్ గా 10 times మోర్ పవర్ఫుల్, 10 times మోర్ వైడ్ డిస్ట్రక్షన్ తో మనం బాంబులు వేసుకోవడమే తప్ప in the name of technology our history of the lessons if we don't get, if we don't incorporate, so it is the same thing. Kabatti really amazing series as now one of the favorite spiritual mathematician అని చెప్పారు మా శ్రీకే గారు పైథాగరస్ గురించి చెప్పారు. అమేజింగ్ ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ ఇది బుక్ అయితే actually we are blessed to have someone who our next generation who has spent time with Master E.K. Garu during his lifetime. Okay, Master E.K. Garu 1984 lo he left his physical life. Okay, so kabatti next I invite upon Lalita Garu, our Ammagar Garu. They have wonderful experiences with Master E.K. Garu. Please everybody give a round of applause to Lalita Garu. మేము మా అంటే మా అమ్మగారికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో అమ్మ వాళ్ళు కొంచెం అప్పట్లో ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఉండేవి కదా, అమ్మ వాళ్ళకి పంపించకపోవడం అలాంటివన్నీ ఉండేవి. సో మా అమ్మ ఎప్పుడైనా ఇంకా ఏదైనా అంటే మాస్టర్ గారు వాడిని అన్నమాట. నాకు అసలు అమ్మ తాత అంటే నాకు తెలియదు. మా అమ్మ ఏమైందంటే మా అమ్మగారు తాతగారు, మాస్టర్ గారు అనాలని కూడా తెలియదు నాకు. ఈకే గారు అంటే మా తాతగారు అంతే, తాతగారు అమ్మమ్మ గారు. ఏదైనా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంటే నేను వచ్చేసరికి మాస్టర్ గారు చనిపోయారు. మా అమ్మ ఆల్మోస్ట్ 2-3 months ప్రెగ్నెన్సీ నేను ఉన్నప్పుడు అక్కడే దసరా నవరాత్రులు వీటికి వాడికి అన్నీ వెళ్ళేవారు. సో మా నాన్నగారు బాగా లలిత పూజలు చేసి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక బాగా లలిత పూజలు చేయడం, ప్రేయర్ 6 ప్రేయర్, ఈవినింగ్ 6, మార్నింగ్ 6, ఆఫ్టర్నూన్ 12. ఎక్కడున్నా అంటే లైక్ జనాల మధ్యలో ఉన్నా కూడా ఆయన సైలెంట్గా అయిపోయి ఆ 2-3 minutesలోనైనా బిగ్ ప్రేయర్ చేసేవారు. సో నాకు లలిత అని పేరు పెట్టడం జరిగింది. మేము నెలకు రోజు తక్కువ చేసి ఏది మంచి చెడు అన్నా మేము వాటికే వెళ్ళేవాడు అనమాట. మా అమ్మగారు చాలాసార్లు కలవడానికి ప్రయత్నించారు మాస్టర్ గారి ముందు. వెళ్ళేసరికి డిస్పెన్సరీ క్లోజ్ చేస్తారు, వాళ్ళు క్లోజ్ అయిపోయిందండి అని. మా అమ్మగారు ఏం చేశారంటే అడ్రస్ తీసుకుని లెటర్ రాసి నేను ఇలా మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి, నాకు కుదరట్లేదు అంటే మాస్టర్ గారు రిప్లై ఇచ్చారు. మా అమ్మగారి దగ్గర లెటర్ అది కూడా ఉంటుండొచ్చు. అదేమో తీసుకుని మా అమ్మగారు తర్వాత వెళ్ళి ఆయన కలవడం, ఆ తర్వాత మా అన్నయ్య ఒడుగు చేయడం, ప్రతిదానికి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అలా. సో మా పెళ్ళిళ్ళకి మా నాన్నగారు చనిపోయినప్పుడు అంటే గుర్తించి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మంచికి వచ్చేవాడు, చెడుకి వచ్చేవాడు. ఇలా మేము ఉన్నాము నీ వెనకాల అంటే. 10th class అయ్యేసరికి మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. సో కొంచెం ఫైనాన్షియల్లీ నీడ్ సమ్ సపోర్ట్.
మా బ్రదర్ కొంచెం ఎడ్యుకేషనల్లీ లో. సో మాస్టర్ గారు శిష్యులు కొంతమంది ఉన్నారు. ఏంటి ఇలాగా మన మాస్టర్ గారి దగ్గర ఉండి వాడికి లోటు అంటారేంటి పిల్లలని మా అమ్మగారు అంటుండేవారు అనమాట. అయితే మీరే ఏదో చెప్పండి అంటే అన్నయ్య హోమియోలో దగ్గర ఉండేవాడు. ఇంకా నెక్స్ట్ శ్రీని గురువు గారు అంటే మాస్టర్ గారు మూడో ఆయన దగ్గర కొన్ని రోజులు వీటికి వాటికి అంటే పూజలు చేయించేవారు. మా అన్నయ్య సూర్య నమస్కారాలు అవి చేయిస్తారు. సో ఆయనతో వెళ్ళి అలా నేర్చుకోవడం అలా ఇప్పటికీ ఏం లోటు లేదు. మా బుద్ధి నుంచి మాస్టర్ గారు బుజ్జి మాస్టర్ గారి దగ్గర శిష్యురాలు హోమియో చేసి తను గవర్నమెంట్ డాక్టర్ అనమాట. ఇంకా అదే అన్నిటికీ మంచికి చెడుకి ఈవెన్ మా పిల్లలు పుట్టాక మేము తీసుకెళ్ళడం అన్నిటికీ అటే తీసుకొచ్చేవాడు. నాకు రీసెంట్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే నేను ఒకసారి ఆర్య సినిమాకి వెళ్ళేసి వస్తాను. నేను మా హస్బెండ్ మా అన్నయ్య సంగం సరత్ అని మాస్టర్ గారు ఇంటికి జస్ట్ ఒక 5 minutes అనంతకృష్ణ మాస్టర్ గారు వాళ్ళు ఉండేవారు. వెళ్ళి వస్తూ మంచి ఎండాకాలం. సో వస్తూ నాకు తల తిరిగింది. మా హస్బెండ్ నాకు కజినే అనమాట. నాకు తల తిరుగుతోంది అని అనేసరికి వెంటనే వెళ్తున్న బండి మీద కింద పడిపోతే పెద్ద రోడ్ జంక్షన్ అది. అటు ఇటు ఎవరు కాపాడారో మనకు తెలియదు. మన వెనకాలే బండి మీద ఉన్నాడు వేరే బండి. మన వెంటనే పక్కన పార్క్ చేసేసి నన్ను ఎత్తుకుని ఆ పక్కన ఏదో ఆటోలో పట్టుకుని ఏమవుతుందో నాకు తెలుస్తుంది. బట్ నాకు కళ్ళు ఓపెన్ చేసి చూసి ఏమీ లేదన్నమాట. వెంటనే తీసుకుని ఆ 5 minutes అనంతకృష్ణ మాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయి మంచి పడుకోబెడితే తెలుస్తుంది మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఇలాగా. మేము మాయ అంటాం అనమాట అనంతకృష్ణ మాస్టర్ గారు. వాళ్ళ ఇంటికి వచ్చాక అది తెలుస్తుంది కానీ కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను. ఏంటవుతుందో తెలియట్లేదు నాకు చుట్టుపక్కల. అలా ఒక 10 minutes అలా తక్కువ లేచారు. మళ్ళీ ఒక 30 minutes ఏమైనా నువ్వు పడుకోవడం ఏంటి ఏదో అని అన్నారు. సో తర్వాత అంతా నేను చెప్పారు ఏం కాలేదు నీకు జస్ట్ అంతేనే. కానీ భయం కొద్ది నేను కొంచెం మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. ఇలా పడిపోయానని తెలిస్తే పడింది కన్నా డీటెయిల్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను చెప్పడానికి దానికి చాలా భయపడి ఏం చెప్పలేదు. కానీ అసలు ఏం కాలేదు. వెంటనే హోమియో మెడిసిన్ అది వేయడం ఈవెన్ నేను అసలు అలా తుడిచినట్టు వెళ్ళిపోయాను అనమాట. నాకు మైగ్రేన్ కూడా ఉండేది. బుజ్జి మాస్టర్ గారి దగ్గర తీసుకోవడం. ఇంకా శ్రీని గురువు గారు అయితే నేను చదువు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. బాగా హెడేక్ జరుగుతుంది అంటే ఆయన నాకు సరస్వతి సూక్తం చదవమని చెప్పారనమాట. సో అది చదువు నీకు ఏది ఇబ్బంది ఉండదు అని. ఒకసారి మా అమ్మ ఇక్కడికి వచ్చాక ఏదో మాటల్లో వెళ్తూ ఉంటే అదేంటి మీ అమ్మని తీసుకెళ్ళి మా ఆయన తీసుకెళ్ళడం మర్చిపోయింది అని చెప్పి అడిగాను. అయ్యో మాయ మీరు ఎప్పుడంటే అప్పుడు రావాల్సిందే ఇక్కడికి అని అన్నాం అనమాట. మాకు చాలా అంటే ఇంకా ఫ్యామిలీ ఇంకా ఏదైనా మంచికైనా చెడుకైనా అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. వి జస్ట్ వాక్ ఇన్ అండ్ వీ గెట్ వాట్ వీ వాంట్ అని నాకు చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది. నా పిల్లలది అది కూడా అన్ని ఎప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు ఇచ్చే అభిమానం అసలు అది చెప్పలేదు. నేను ఇప్పటికీ ఏమనుకుంటానంటే వాళ్ళు పెట్టిన విషే ఇప్పటికీ మేము తింటున్నాం అన్నమాట. మా నాన్నగారికి ఒక టైంలో ఆయన నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఆయన ఆంధ్రప్రదేశ్లో నాన్ టీచింగ్ స్టాఫింగ్ చేశారు. ఆయన ఎగ్జామ్స్ అవి రాసి పెద్ద పోస్ట్కి వెళ్ళడానికి ఇదయ్యింది. సో ప్రెజరైజ్ చేశారు వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు వెళ్ళాల్సిందే అని. కానీ నాన్నగారి హెల్త్ ఇష్యూస్ వల్ల కొత్త పొజిషన్ తీసుకోలేకపోయారు. అయితే లేదు నేను తీసేస్తాను ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంటే ఇట్స్ నాట్ గవర్నమెంట్ టైం కరెంట్ కాదు కానీ అక్కడ కొంచెం ఉండేది గవర్నమెంట్ ఆథరైజ్డ్. సో మా అమ్మ వెళ్ళి మా నాన్నగారు ఏం చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. చాలా మోవాడు కదా పెద్ద అంటే లైక్ గుప్తంగా ఉండేవారు. ఆయన ఓన్లీ థింగ్ ప్రేయర్ చేసుకోవడం రావడం అంతే. మా అమ్మ మా అత్తగారు ఇలా అంటున్నారండి నేను చూస్తాగా నువ్వు వెళ్ళు అని. ఆ తర్వాత అంటే ఇది నేను ఆల్మోస్ట్ పుట్టక ముందర జరిగింది. తర్వాత మా నాన్నగారు ఫుల్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఏ ఒక్కడు ఏమి అనడం కానీ ఒక మాట అనడం కానీ కంప్లీట్ మొత్తం సర్వీస్ చేసుకుని ఆయన రిటైర్ అయ్యారు అనమాట. అది అసలు అంటే మా అమ్మ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది ఏదైనా మాస్టర్ గారి. నాకు చిన్నప్పుడు బాగా అంటే ఏదో సంథింగ్ భయం అంటే మా నాన్న మీసా తాతగారు అంటే సివి మాస్టర్ గారు అన్నమాట. మీసా తాతగారు మనతో ఉండగా నీకు భయం ఏంటి అన్నారు. నాకు భయం అనేది
ఎమోషనల్లీ వీక్ కానీ భయం అంటే ఏదో దెయ్యం ఉంటుంది లేకపోతే ఒక్కడమే ఉండాలి ఒక్కడికే వెళ్ళాలి అలాంటి భయం అనేది ఏమీ ఉండదు. సో మేము వాళ్ళతో డైరెక్ట్గా ఇన్కార్పొరేట్ అవ్వడం, వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండడం, ఇవన్నీ లైక్ ఒక పూర్వజన్మ స్మృతుల మీద నేను భావిస్తాను. నేనైతే యాజ్ సచ్ మాస్టర్ గారి ప్రేయర్ తప్ప వేరే పుస్తకాలు చదివి అలా టైం స్పెండ్ చేసి అంతలా చెయ్యను. ఆ అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను అన్నమాట, మనం ఓన్లీ జస్ట్ ఒక్క పూట ప్రేయర్ చేస్తున్నాం, సాయంత్రమే చేస్తున్నాం, ఉదయం కూడా ఎవరి గోల వాళ్ళది. ఆ ఒక్క దానికి మనం ఈ లెవెల్లో ఉన్నాం. అసలు మనం ఇలా ఇక్కడ ఉండి ఇంత అంటే మనం అసలు వెరీ ఎక్కడో ఉండాలి. అసలు మనం తినడానికి కూడా అర్థమో కాదో నాకు తెలియదు. ఇది మాస్టర్ గారు పెట్టిన భిక్ష. సో మీరు తప్పకుండా ప్రేయర్ చేసి మీరు మంచి మార్గంలో వెళ్ళి అంతా మంచిగా జరగాలని మాస్టర్ గారికి ఎప్పుడు దండం పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాను అన్నమాట. మొన్న జాబ్ ఇష్యూస్ వస్తే అసలు అందరూ ఇంకా తప్పు వెళ్ళిపోవాల్సిందేమో బెటర్ ఏమో అన్నట్టు వచ్చింది మొన్న జస్ట్ లాస్ట్ ఆగస్టు. సో జస్ట్ అంతే ప్రేయర్ చేశాను. మన మాస్టర్ గారి శిష్యులు ఉన్నారు కొంత, రామభద్రమూర్తి గారు, అనంతకృష్ణ గారు సన్స్ కదా, మా మాస్టర్ గారి శిష్యుడు రామభద్రమూర్తి గారు, ఎంఆర్ రావు గారని వాళ్ళ అబ్బాయి ప్రతిజ్ఞానం. ఏం లేదండి మాస్టర్ గారు చూస్తారు మీరు వెళ్ళండి. అసలు నాకు 3 ఆపర్చునిటీస్ వచ్చాయి. నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఇంటర్వ్యూస్ రాని టైంలో నేను నాకు వచ్చింది అంటే అది కంప్లీట్గా నేను మాస్టర్ గారి దీవెన కిందే చేస్తానన్నమాట. లేకపోతే అసలు మనకి ఇక్కడ ఉండే అర్హత అది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, లేదు ఇక్కడ ఉండకూడదేమో మనం వెళ్ళిపోవాలి అంటే నువ్వెవరు ఇక్కడ ఉండడానికి, మాస్టర్ గారిని పంపించారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు, వాడ నీకుంది, ఆయన ఏమనుకుంటే అదే నీ మార్గం అని చెప్పి మాకు ఇప్పటికీ చెప్తూ ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ. మనకి లాస్ట్ పార్ట్ దీనిలో మాస్టర్ గారి యూట్యూబ్లో చాలా లెక్చర్స్ అవి కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ థియాసఫీకి సంబంధించినవి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద కూడా ఉంటాయి. సో దాని గురించి షార్ట్ అండ్ స్వీట్గా మౌనిక నేను ఒకసారి ఏమంటున్నాను. సో everybody give a round of applause to Monica. Vasudeva. లలిత గారు ఒక విషయం చెప్పారు. మనకి గురువులు యొక్క రోల్ ఎలా అంటే సర్వంతా మన దగ్గర ఉంటుంది. జనరల్గా ఐరన్ కి మ్యాగ్నెట్ కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందండి. డొమైన్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు ఉంటే ఐరన్ లో ఒక మ్యాగ్నెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఏమవుతాయి, అన్ని రీఅరేంజ్ అవుతాయి. ఇట్ బికమ్స్ అనదర్ మ్యాగ్నెట్. ఓకే, సో గురువులు ఏంటంటే అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన రియేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ల్యాక్ కాదు, దాన్ని రీఅరేంజ్ చేయడం వల్ల గురువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అనేది వీ కెన్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అలా ప్రిన్సిపల్స్ అలా పనిచేస్తున్నాం. ఓకే, జస్ట్ అనిపించింది. Good evening.